ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ను 36 ఏళ్ల పాటు ఉక్కుపాదంతో ఏలిన ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. తన సుదీర్ఘ పాలనలో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకతను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన నేతగా ఖమేనీకి పేరుంది. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా ఖమేనీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఖమేనీ ప్రస్థానం ఎలా సాగింది, ఆయన పాలనలో ఇరాన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు ఇరాన్ను శాసించిన పేరు. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించడంతో ఇరాన్లో ఒక శకం ముగిసింది. 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను స్థాపించిన అయతుల్లా రుహుల్లా ఖొమేనీ అంతటి పాపులారిటీ లేకపోయినా ఆధునిక ఇరాన్ను తన గుప్పెట్లో పెట్టుకున్న అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఖమేనీ పేరుగాంచారు. 36 ఏళ్ల పాలనలో ఖమేనీ ఎప్పుడూ తన ఉనికిని, ప్రభుత్వ మనుగడనే ప్రథమ ప్రాధాన్యతగా భావించారు. 1939లో ఈశాన్య ఇరాన్లోని మషద్ నగరంలో ఖమేనీ జన్మించారు. చిన్న వయసులోనే నజాఫ్, కోమ్ నగరాల్లోని ఇస్లామిక్ సెమినరీలలో విద్యాభ్యాసం చేశారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇస్లామిక్ విప్లవ భావాలకు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా అప్పటి ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహల్వీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1958లో తొలిసారి ఖొమేనీని కలిసిన ఖమేనీ ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటబట్టించుకున్నారు. వలసవాద వ్యతిరేకత, షియా ఇస్లాం విశ్వాసాలతో ఈ భావజాలం రూపుదిద్దుకుంది. వెలాయత్ ఏ ఫకీహ్, న్యాయ నిపుణుడి సంరక్షణ అనే భావన ఈ ఇస్లామిక్ పాలనకు మూలస్తంభం. ఒకే ఒక్క షియా ఇస్లామిక్ పండితుడి చేతిలో దేశ సర్వాధికారాలు ఉండాలన్నదే దీని ఉద్దేశం. ఈ సిద్ధాంతం ద్వారానే ఖొమేనీ, ఆ తర్వాత ఖమేనీ తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నారు. షా పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు 1971లో అప్పటి రహస్య పోలీసులు ఖమేనీని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. 1979లో షా పాలన అంతమై ఇస్లామిక్ విప్లవం విజయవంతమయ్యాక ఖమేనీ దశ తిరిగింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. 1981లో జరిగిన ఒక హత్యాయత్నం నుంచి, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఖమేనీ 1982, 1985లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1989లో సుప్రీం లీడర్ ఖొమేనీ మరణించినప్పుడు తదుపరి నాయకుడిగా ఖమేనీ ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ కావడానికి అవసరమైన గ్రాండ్ అయతుల్లా హోదా ఆయనకు అప్పట్లో లేదు. ఒక రెఫరెండం ద్వారా రాజ్యాంగాన్ని సవరించి మరీ ఆయనను సుప్రీం లీడర్ గా కూర్చోబెట్టారు. ఈ రాజ్యాంగ సవరణలు ఖమేనీకి మునుపటి నాయకుడి కంటే కూడా అపరిమితమైన అధికారాలను కట్టబెట్టాయి. 3 దశాబ్దాల పాలనలో ఖమేనీ ప్రతిసారి సంస్కరణలను వ్యతిరేకించారు. పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు కోరుకున్న మహమ్మద్ ఖతామీ, హసన్ రౌహానీ లాంటి అధ్యక్షులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. 2009 ఎన్నికల తర్వాత చెలరేగిన భారీ ఆందోళనలను, 2025, 2026లో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ప్రజలు చేసిన చారిత్రాత్మక తిరుగుబాటును ఖమేనీ దారుణంగా అణిచివేశారు. ఈ ఆందోళనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ విధానంలో కూడా ఖమేనీ పూర్తిగా తన గురువు ఖొమేనీ అడుగుజాడల్లో నడిచారు. పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను వ్యతిరేకించారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఆధిపత్యాన్ని పెంచేందుకు హెజ్బొల్లా, హమాస్, హూతీలు వంటి మిలిటెంట్ సంస్థలకు భారీగా నిధులు సమకూర్చారు. ట్రంప్ ప్రభుత్వంతో ఘర్షణలు, 2015 అణు ఒప్పందం రద్దు, కఠిన ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థికంగా కుదేలైంది. 2025లో ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ ఓటమి పాలవడంతో ఖమేనీ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది.